నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. గురు పౌర్ణమి అనగానే వెంటనే స్ఫురించాల్సింది వ్యాసుడి. వ్యాస పౌర్ణమినే మనం గురు పౌర్ణమిగా చేసుకుంటాం. లోక కళ్యాణార్థం వేద విభజన చేసి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంగా జగత్తుకు అందించిన వ్యాస భగవానుడు పంచమ వేదంగా కీర్తింపబడుతున్న మహాభారత గ్రంథకర్త. ఇతిహాస మహాభారతాన్ని వ్యాసుడు వల్లవేగా గణేశుడు లిఖించాడు. అంతటి గొప్ప వ్యాసుడు జన్మించినది ఆషాఢ పౌర్ణమి. గురు కటాక్ష సిద్ధికి పాత్రమైన రోజు కావడంతో ఈ పవిత్ర దినాన్ని వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా, ఆషాఢ పౌర్ణమిగా పిలుస్తారు. దేవగురువు బృహస్పతిని స్మరించుకుంటూ బృహస్పతి పౌర్ణమిగాను దీన్ని పిలుస్తారు. వేదవ్యాస జయంతిగాను కీర్తిస్తారు. వ్యాస భగవానుడు భక్త ప్రహ్లాదుడి అవతారంగా గురు రాఘవేంద్ర స్వామిని చెబుతారు. ప్రకృతే తొలి గురువు అని గురువు ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పిన షిరిడి సాయినాథుని, గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తూ గురు పౌర్ణమి చేసుకుంటారు. మేధో దక్షిణామూర్తిని, దత్తాత్రేయ స్వామిని, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఇలా ఎందరో ధార్మికోద్ధారక గురువులను స్మరించుకుంటూ ఈ వేడుక చేసుకుంటారు. జగద్గురువుగా కీర్తిస్తూ గీతాచార్యుని గురు పౌర్ణమి నాడు ఆరాధిస్తారు. ఆషాఢ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా చేసుకుంటాం. అయితే ఈ గురు పౌర్ణమి నిజానికి వ్యాస పౌర్ణమి. వేద విభజన చేసి ఉపనిషత్తులు రూపకల్పన చేసి పంచమ వేదంగా ఇతిహాస అగ్రగామిగా పేరొందిన మహాభారత గ్రంథకర్త వేదవ్యాసుడు ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించాడు. ఆ మహనీయుడు ఉద్భవించిన పవిత్ర దినాన్ని వేదవ్యాస జయంతిగా చేసుకుంటున్నాం. ఇదే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. గురువు దైవంతో సమానం. అందుకే సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల స్థానాన్ని గురువుకు ఇచ్చారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంతటి మహోన్నత గురువుకు ప్రణామాలు తెలియచేస్తాం. ఆచార్య దేవోభవ అని కీర్తిస్తాం. అయితే విద్యా గురూణాం గురువు అనేది వేదవాక్కు. చదువుల తల్లి సరస్వతీమాత గురువులకే గురువు. శ్రీకృష్ణ భగవానుడు గీతాబోధన చేసి జగద్గురువు అయ్యారు. ఇక వేద విభజనలో, వేదాంతాలైన ఉపనిషత్తుల రూపకల్పనలో, పంచమ వేద మహాభారత గ్రంథరచనలు ఎనలేని కీర్తిని గణించిన వ్యాసభగవానుడు జన్మించిన రోజు ఆషాఢ పౌర్ణమి. ఈ ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం. గు అనే శబ్దం అంధకారాన్ని సూచిస్తుంది. రు అనే శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది. అజ్ఞానాంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని అందించేదే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువును ఎప్పుడూ గౌరవించాలి. ఇక ఆది గురువుగా కీర్తి ప్రతిష్టలు పొందిన వేదవ్యాసుని ఆయన జన్మదినమైన ఆషాఢ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో ఆరాధించడం మన అందరి ధర్మం, కర్తవ్యం. దైవం గురించి సైతం చెప్పేది గురువే. అందుకే గురుదేవునికి నమస్కరించాకే దైవానికి నమస్కరించాలని ఆధ్యాత్మిక గురువులు చెబుతూ ఉంటారు. ఏ చిన్న విద్య నేర్పినా గురువునైనా ఈ దినాన వ్యాసభగవాన్ని స్మరించుకుంటూ సన్మానించాలని పెద్దల ఉపాచ. గురువులకు గురువు విద్య. అందుకే విద్యా గురూణాం గురువు అంటారు. అంతటి గురుదేవత ఎవరు? ఇంకెవరు? ఆ వాగ్దేవి మాతే. ఆ సరస్వతీమాతకు పూజాధికాలు ఆచరించాక గురుదేవుల ఆరాధనకు సంసిద్ధం కావాలి. సమస్త జగత్తు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో సర్వం తెలియచేసిన జగద్గురువు గీతాచార్యుడు.
ఆ శ్రీకృష్ణ భగవానుని త్రికరణ శుద్ధిగా ఆరాధించి గురు శుశ్రూషకు సంసిద్ధం అవ్వాలి. సర్వలోకాలను సంరక్షించే దేవతాగణాల గురువు బృహస్పతి. ఏకరూపమైన వేదాన్ని లోక కళ్యాణం కోసం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇలా 4గా విభజించిన వేదవ్యాసుడు వేదాంతాలైన ఉపనిషత్తులను రూపొందించారు. పంచమ వేదంగా భాసిల్లుతున్న గొప్ప ఇతిహాసాన్ని చదువుల దేవుడు వినాయకుడు లిఖించాడు. అయితే వేదవ్యాసుడు అమిత వేగంగా చెబుతూ ఉండగా వినాయకుడు అంతకు రెట్టింపు వేగంతో లిఖించినట్లు పురాణాలు సాటి చెబుతున్నాయి. వేద విభజన, పంచమ వేద రూపకల్పన, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు ఇలా ఎన్నో పవిత్ర గ్రంథరాజాలను ఆవిష్కరించి భారతీయ సంస్కృతికి ఎంతో జ్ఞానం అందించిన గొప్ప గురువు వేదవ్యాసుడు. మహనీయ వేదవ్యాసుడు పరాశర మహాముని సత్యవతి దంపతులకు జన్మించారు. ద్వాపరయుగ వేదవ్యాసుడు కృతయుగంలో ప్రహ్లాదుడని, కలియుగంలో గురు రాఘవేంద్ర స్వామి అని పురాణ గ్రంథాలు చాటి చెబుతున్నాయి. ఇందుకే గురు రాఘవేంద్ర స్వామిని ఆషాఢ పౌర్ణమి నాడు ఆరాధిస్తూ ఉంటారు. ఇక ప్రహ్లాద వరదుడు సింహాచల వరాహ నరసింహస్వామిని ఆరాధించిన పవిత్ర దినంగా ఆషాఢ పౌర్ణమిని చెబుతూ ఉంటారు. సింహాచలంలో భక్తులు వైభవోపేతంగా గిరి ప్రదక్షిణ కొనసాగించి స్వామివారిని దర్శించుకునేది ఆషాఢ పౌర్ణమి రోజునే. గురు పౌర్ణమి అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది షిరిడీ సాయిబాబా ఆలయాలే. గురు పౌర్ణమి పర్వదినాన బాబావారి ఆలయాల్లో భక్తజన వరద ప్రవహిస్తుంది. ప్రకృతి అందరికీ ప్రథమ గురువు అని, ప్రకృతిలోని ప్రతిదీ పరోపకార్థమే జీవిస్తుందని ఉత్తమ గురుబోధన చేసింది షిరిడీ సాయినాథుడే. అహంకార, మమకార, ప్రతీకారాలు కూడదని బాబా ఉద్బోధించారు. చెట్లను రాళ్లతో కొడితే తీయటి పళ్ళిస్తాయని, ఇలా ప్రకృతిలో ప్రతిదీ నిస్వార్థంగా ఉంటుందని, అందుకే ప్రకృతి తొలి గురువు అని షిరిడీ సాయినాథుడు తెలిపారు. చతుర్వేదాలను చెంతనుంచుకున్న దైవంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తారు. జ్ఞానానికి, వివేకానికి అధిపతి మేధా దక్షిణామూర్తి అని కీర్తిస్తారు. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అంటే దీని అర్థం సర్వలోకాలకు గురువైనవాడు, సమస్త రోగగ్రస్తులకు చికిత్సకుడు, సర్వ విద్యలకు నిధి వంటి వాడైన మేధో దక్షిణామూర్తికి ప్రణామాలు అని అర్థం. అందుకే మేధా దక్షిణామూర్తిని అపర గురుమూర్తిగా భావించి గురు పౌర్ణమి నాడు పూజాధికాలను నిర్వహిస్తారు. గురువులు శిష్యులకు మార్గనిర్దేశం చేసి శిష్య పరమాణువుల జీవితాల్లో వెలుగులు నింపుతారు. జ్ఞానం, ఆధ్యాత్మికత, గురు శిష్య సంబంధాలకు ప్రతీక చేసుకునే గురుశ్రేష్ఠ పండుగే ఆషాఢ శుద్ధ పౌర్ణమి పండుగ. ఇదే వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. సమస్త జ్ఞాన భాండాగారంగా వేదాలను చెబుతారు. వేదాల్లోని ఉపనిషత్తులు, పురాణేతిహాసాల ద్వారా వేదవ్యాసుడు అందజేశాడు. వేద విభజన చేసి వేద అధ్యయనాన్ని చిరకాలం నిలిచేలా చేసినవాడు కావడంతో వ్యాసుని వేదవ్యాసునిగా కీర్తిస్తారు. నీలమేఘశ్యాముడు ఎవరు? శ్రీకృష్ణుడు. కృష్ణఛాయలో ఉండే వ్యాసుని కృష్ణ ద్వైపాయునిగా కీర్తిస్తారు. మాటల కదంబం సాహితీ సర్వస్వాన్ని వాగ్మయంగా చెబుతూ ఉంటుంది. సమస్త వాంగ్మయం వ్యాస ఉచ్ఛిష్టం అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఏ వాంగ్మయానికైనా ఆద్యుడు వ్యాస భగవానుడే అని తెలియచేస్తారు. శ్రీ మహావిష్ణువు అంశ అవతారంగా వ్యాస మహర్షిని కీర్తిస్తారు. గురు పౌర్ణమి నాడు వ్యాస భగవానుని ఆరాధిస్తే శ్రీమన్నారాయణుని ఆరాధించినట్టే అని పెద్దలు తెలియచేస్తున్నారు.
ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాస భగవాన్ని స్మరిస్తే చాలు సర్వ పాపాలు పటాపంచలై సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయని పెద్దలు వివరిస్తున్నారు. గురు శిష్య సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన తొలి గురువుగా వేదవ్యాసునికి పేరుంది. చతుర్వేదాలను 4 శిష్యులకు బోధించి భాగవతాన్ని సుఖమహర్షికి బోధించినట్లు పవిత్ర పురాణాలు చాటి చెబుతున్నాయి. తన 4 శిష్యులను ఈ వేదసారాన్ని లోకంలో పరంపరగా బోధించమని కోరినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. గురు పౌర్ణమి నాడు శిష్యులు గురువులను సత్కరించి వారి ఆశీస్సులు పొందుతారు. సాధారణంగా అర్చక స్వాములను భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తలుగా భావిస్తాం. అయితే గురుదేవులు సైతం అన్నింటా సంధానకర్తలుగా ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేస్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ మాట వినగానే దైవభక్తి దేశభక్తి సమ్మిళితంగా దర్శనమిస్తుంది. ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా చేసుకునే పండుగలలో ఇది ఒకటి. హిందూ సామ్రాజ్య దినోత్సవం, విజయదశమి, ఉగాది, మకర సంక్రమణం, రక్షాబంధనంతో పాటు గురు పౌర్ణమిని ఆ సంస్థ వేడుకగా చేసుకుంటూ ఉంటుంది. వ్యాసుని జ్ఞానబోధను పరిశీలిస్తే 3 ఉత్తమ గుణాలు కనిపిస్తాయి. సర్వభూతాలందు దయాగుణాన్ని కలిగి ఉండాలి, సత్యమార్గంలో పయనించాలి, శాంతి గుణాన్ని కలిగి ఉండాలని వ్యాసభగవానుడు తెలియచేశాడు. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది ఆచరణ యోగ్యం, ఏది ఆమోదయోగ్యం కానిది, ఇలా సర్వ విషయాలపై సమగ్ర బోధన చేసేదే గురుదేవులు. ఏ చిన్న విషయం ఎవరు బోధించినా వారు గురువు కిందే లెక్క. జగతి ఆది గురువులు, ప్రథమ గురువులు ఉన్నారు. అయితే బిడ్డ జన్మించాక ఆ బిడ్డకు తొలి గురువు మాతృమూర్తే. అందుకే మాతృదేవోభవ అని అంటారు. ఇక పై బోధన చేసే గురువులకు సైతం పెద్దపీట వేసి ఆచార్య దేవోభవ అని కీర్తించారు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మం సంస్థాపనార్థం సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలో తాను జన్మిస్తానని గీతాచార్యుడు తెలిపాడు. గీతాచార్యుడు ఎవరు? జగద్గురువు. పార్థునికి గీతాబోధన చేసినా అది సమస్త జగత్తుకు వర్తించే ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారం. ఎవరు ఎలా ఉండాలో, ఎవరు ఎలా ఉండకూడదో తెలియజెప్పేది భగవద్గీత. నేడు మనది అనుకున్నది నిన్న ఒకరిది, రేపు మరొకరిది. ఇది గీతా బోధన. గీతను ఆధారంగా చేసుకుని మనకు ఎందరో గురుదేవులు ఎన్నో రీతుల్లో జ్ఞానబోధనలు చేస్తున్నారు. అయితే అసలు గురు శిష్య సంబంధం ఎలా ఉండాలి? ఎవరు ఉత్తమ గురువు, ఎవరు మంచి శిష్యుడు చూద్దాం. గురు శిష్యుల సంబంధం పరమ పవిత్రమైనది. ఆధ్యాత్మికంగానైనా విద్యాపరంగానైనా గురువు మార్గదర్శకుడు, శిష్యుడు ఆ గురువును అమితంగా గౌరవిస్తూ పూర్తి విశ్వాసంతో గురువు బోధనలను పాటించేవాడు. గురు శిష్య సంబంధం హైందవ సంస్కృతిలో అతి ప్రధానమైంది. జ్ఞానధారను తరతరాలకు అందించడంలో గురు శిష్య ఉత్తమ సంబంధం ఎంతో దోహదపడుతుంది. జ్ఞానబోధ నైతిక అభివృద్ధికి, ఆధ్యాత్మిక జ్ఞాన అభివృద్ధికి సహకరిస్తుంది. గురుకుల విద్యాలయాల్లో గురువులు ప్రత్యేక విధానంలో బోధన చేస్తారు. గురుకులాలు అంటే గురువులు శిష్యులు ఒకే ప్రదేశంలో కలిసి నివసించే ప్రశాంత ఆహ్లాదకరమైన ప్రాంతాలు.
విద్యతో పాటు వినయ విధేయతలు, విలువలు, నైతికత ఇలా సమస్తాన్ని ఇక్కడి గురువులు బోధిస్తారు. గురుకుల గురువు శిష్యుడి పాలిట తల్లిలా, తండ్రిలా, గురువులా, సంరక్షకుడిలా ఉంటూ ఉంటాడు. సర్వ విద్యల్లో విద్యార్థిని ఆరితేరేలా చేసి అప్పుడు ఆశీర్వదించి గురుకులం నుండి శిష్యులను గురువులు పంపిస్తారు. గురుకుల గురువులు శిష్యులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే కాకుండా సమాజానికి సేవలు అందించే సద్గుణ సంపన్నులుగా శిష్యులను తీర్చిదిద్దుతారు. శిష్యులను గొప్పవారిగా తయారు చేయడానికి గురువులకు ముందు సర్వ అర్హతలు కలిగి ఉండాలి. గురుకుల గురువులకు ఉత్తమ విద్యా పరిజ్ఞానం కూడా ఉండాలి. దానిని సమర్థనీయంగా శిష్యులకు చేర్చగలగాలి. తాను నేర్పిన నైతిక విలువలను శిష్యులకు బోధించాలి. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలి. క్షమాగుణం కలిగి ఉండాలి. అంకితభావంతో సేవలు అందించాలి. కేవలం విద్యాబోధనే కాకుండా లోకజ్ఞానాన్ని అందచేసి శిష్యులను సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. శిష్యుడు గురువును దైవంగానే భావించాలి. గురువాక్కును వేదవాక్కుగా భావించాలి. శిరసా వహించాలి. గురువుపై శ్రద్ధ, భక్తి, విధేయత కలిగి ఉండి నిస్వార్థంగా విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు నిరంతరం గురుసేవకుతూ అంకితం కావాలి. గురువుపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండడం అత్యంత ప్రధానం. జ్ఞానాన్ని పొందాలనే తపన కలిగి ఉండాలి తప్ప అసూయ, ద్వేషాలకు ఆస్కారం ఇవ్వకూడదు. పురాణ ఇతిహాసాలను పరిశీలిస్తే ఉత్తమ శిష్యులుగా ఇద్దరిని ప్రధానంగా భావించవచ్చు. ఈ శిష్యులపై గురువులు ప్రవర్తించిన తీరు సమంజసం కానిదిగా భావించవచ్చు. ఏకలవ్యుడు అంటేనే ఎదురులేని బాణం అనే మాట వినిపిస్తుంది. తనకు విద్య నేర్పడానికి ద్రోణాచార్యుడు ఇష్టపడకపోయినా ఆ ఆచార్యుడి ప్రతిమనే ఎదుట పెట్టుకుని స్వయంగా విలువిద్యలు నేర్చుకున్న మేటి విలుకాడు ఏకలవ్యుడు. అయితే తాను విద్య నేర్పకపోయినా తననే గురువుగా ఏకలవ్యుడు భావించినందున గురుదక్షిణ కోరతాడు. ఆ కోరిక సైతం భయంకరమైన కోరిక. ఏ వేలుతో బాణవిద్య నేర్చుకున్నాడో దానినే దానంగా ఇమ్మని అడుగుతాడు. గురువు కోరికను సంతోషంగా మన్నించి ఆయనకు తన వేలు కోసి ఇచ్చేస్తాడు. ఈ ఉత్తమ చర్యతో ఈ సృష్టి ఉన్నంతకాలం గొప్ప శిష్యుడిగా ఏకలవ్యుడు కీర్తించబడుతూనే ఉంటాడు. ఇందులో వేసమిత సంశయం కూడా లేదు కదా. ఇక కర్ణుడు పరశురాముడి వద్ద విద్యలు నేర్చుకుంటాడు. ఒకరోజు గురువు తన తల శిష్యుడి ఒడిపై పెట్టి నిద్రపోతాడు. అయితే ఓ తేనెటీగ కర్ణుడి తొడపై వాలి దులిచేయడం ప్రారంభిస్తుంది. గురువుకు నిద్రాభంగం కలిగించరాదని ఆ భయంకరమైన బాధను ఓర్చుకుంటాడు. అయితే కర్ణుడి శరీర భాగం నుండి కారిన రుధిరం రక్తమడుగులా మారిపోతుంది. పరశురాముడికి శరీరానికి ఆ చల్లని రక్తం తాకడంతో ఆయన నిద్ర మేల్కొంటాడు. ఇంత సహనశక్తి క్షత్రియుడికి తప్ప వేరే ఎవరికీ ఉండదని పరశురాముడు కర్ణుడికి శాపం ఇస్తాడు. తాను నేర్పిన విద్యలు సమయానికి తనకు అక్కరకు రావని శాపం ఇవ్వడంతో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుడి చేతిలో పరాజయం పాలవుతాడు. దాన వీర శూర కర్ణుడిగా పేరొందిన ఈ శిష్యాగ్రేసరుడి గురుభక్తి పౌరాణిక చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. ఆషాఢ పౌర్ణమి పురాణపరంగా విశిష్ట పర్వదినం. వేదవ్యాస జయంతిగా గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా, బృహస్పతి పౌర్ణమిగా ఈ పర్వదినానికి పేరుంది. పౌర్ణమి అంటేనే చంద్రకాంతులు వెదజల్లే రోజు. చంద్రుడు అంటే సౌమ్యుడు,
సౌమ్యుడైన సోముడు పరవశించే రోజున పండువల సమాహార మాసంగా పేరున్న ఆషాఢంలో వేద విభజన, వేదాంతాలైన ఉపనిషత్తుల రచన చేసిన ఇతిహాస మహాగ్రంథమైన మహాభారత గ్రంథరాజాన్ని అందించిన శ్రీ మహావిష్ణువు అంశరూపాన వేదవ్యాస భగవానుడు జన్మించాడు. అంత పవిత్ర దినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.